మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులోని కట్టపోచమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఆషాఢమాసం పురస్కరించుకొని బోనాల జాతరని వైభవంగా నిర్వహించారు. హమాలివాడలోని హనుమాన్ సాయిబాబా ఆలయం నుంచి భక్తులు నెత్తిన బోనాలు ఎత్తుకొని పోచమ్మ ఆలయం వరకు శోభయాత్ర జరిపారు. ఈ జాతరలో జోగిని శ్యామల, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగరరావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ దంపతుల తనయుడు చరణ్ రావు, కోడలు శైలజ పాల్గొన్నారు. శైలజ కూడా బోనం ఎత్తుకున్నారు. అనంతరం పోచమ్మకి బోనం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ జాతరలో మహిళలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇద్దరు మరి గిడియుడు తెలంగాణ నీళ్ళు
ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో బెల్లమన్నం అమ్మవారికి సమర్పించడం తెలంగాణ ఆనవాయితీ. వర్షాకాలంలో అంత్యాదులు రాకుండా అమ్మని అందరినీ చల్లగా చూడాలని బోనం సమర్పిస్తాం. నేను ఈరోజు మంచిర్యాల జిల్లా అండ్ అమ్మాలివాడ అండ్ సినిమావాడ కూడా అంటారంట. నల్లకోటమ్మ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు శంకర్ గారు నిర్వహిస్తున్నారు. ఆయనకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అలాగే నన్ను ఇక్కడికి పిలిపించి ఘనంగా బోనాల పండుగని సెలబ్రేట్ చేశారు. తెలంగాణ జిల్లాలో బోనాల పండుగ విశిష్టతని హైదరాబాద్కే కాదు మా మంచిర్యాలకు కూడా రావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో నా వీలు చూసుకొని ఆయన బోనాల పండుగ ఘనంగా ఏర్పాటు చేశారు ఈ ఆషాఢంలో. అండ్ చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్కసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే రాష్ట్రం బాగుండాలి, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మాలవాడ కట్టపుష్ప ఆలయంలో 2వ వార్షికోత్సవం సందర్భంగా బోనాల యాత్ర చేయడం జరిగింది. దానిలో ఘనంగా అమ్మాలవాడకు సంబంధించిన అన్ని వాళ్ళ నుంచి మహిళా తల్లులు వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే హైదరాబాద్ నుండి శ్యామలదేవి గారు రావడం జరిగింది. దీనిలో ఎమ్మెల్యే గారు అందుబాటులో కొంచెం లేనందున వారి అబ్బాయి శరణ్ గారు, వాళ్ళ మిస్సెస్ గారు అందరు వచ్చి అందరి మనల్ని పొంది తల్లి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడం జరిగింది. దీనిలో భాగంగా అన్ని మంచిర్యాల జిల్లాలో కానీ తెలంగాణలో కానీ సస్యమంగా అందరూ ఆరోగ్యంతో ఉండాలని పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి అమ్మాలవాడ ప్రజలందరూ కూడా సుఖశాంతాలు ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది.